రఫేల్ యుద్ధ విమానాలనేవి మనకి చాలా కీలకం భారతదేశానికి. అవి యుద్ధంలో చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ఇప్పుడు ఈ రఫేల్ యుద్ధ విమానాలు తయారు చేస్తున్నటువంటి దసో ఏవియేషన్, ఫ్రాన్స్కి చెందినటువంటి దసో ఏవియేషన్కి కీలకమైనటువంటి విడిభాగాలు ఇస్తున్నటువంటి ఎల్ఎంబి ఏరోస్పేసెస్ అనే ఒక సంస్థ ఇప్పుడు అమెరికాకి చెందినటువంటి లోయర్ గ్రూప్ కొనుగోలు చేసింది. ఆ లెక్కను చూస్తే ఇలాంటి గ్రూపులు ఏ ఉన్నా సరే రక్షణ వ్యవస్థకి సంబంధించి అమెరికాలో ఇంటర్నేషనల్ ట్రాఫిక్ ఇన్ ఆర్మ్స్ రెగ్యులేషన్ కింద పరిధిలోకి వస్తాయి. ఈ పరిధిలోకి వచ్చిన తర్వాత అమెరికా ఎవరెవరి మీద అయితే ఆంక్షలు విధించిందో, అలాగే ఆంక్షలు విధించినటువంటి దేశాల దగ్గర ఎవరెవరైతే ఈ రక్షణ ఉత్పత్తులు కొంటున్నారో వాళ్ళకి ఎటువంటి వ్యాపారాలు, వాళ్ళకి ఎటువంటి రక్షణ వ్యవస్థలు అమ్మడానికి లేదు. కాబట్టి ఇప్పుడు ఎల్ఎంబి సంస్థ అనేది అమెరికా పరిధిలోకి వచ్చింది. సో ఆ లెక్కను చూసుకున్నట్లయితే ఇప్పుడు రష్యా దగ్గర మనం కొంటున్నాం. అమెరికా రష్యా దగ్గర ఆంక్షలు విధించింది రష్యా మీద. సో మనం రష్యా దగ్గర కూడా S-400, S-500 అలాగే Su-57 ఇలాంటి యుద్ధ విమానాలతో ఇప్పటికే డీలింగ్ కుదరాల్సి ఉంది. కొన్నిటి కుదిరే ఇంకా కుదరాలి. ఇలాంటి పరిస్థితుల్లో మరి మనకి ఇస్తారా ఇవ్వరా? మొన్న జరిగినటువంటి ట్రేడ్ డీల్ ప్రకారం చూసుకున్నట్లయితే అమెరికాకి మనకి దూరం తగ్గింది. కానీ ఈ యొక్క రఫేల్ విమానం విషయంలో మాత్రం ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పటికే 3,26,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఒప్పందం జరిగింది. కాబట్టి ఒకవేళ ఇలాంటివన్నీ ఆంక్షలు ఉండకపోవచ్చు అనే ఇది కూడా ఉంది. కాకపోతే మరి ఇప్పుడు ఎల్ఎంబి ఏరోస్పేసెస్ ఎందుకు మరి అమ్ముడుపోయిందా, లేకపోతే మరి ఏది నష్టాలు వచ్చిందో తెలియదు. కానీ కేవలం 3,500 కోట్ల రూపాయలు అంటే 365 బిలియన్ పౌండ్స్, ఈ లెక్కను చూస్తే 3,500, 3,600 కోట్ల రూపాయలకి. అది ఇప్పుడు కాదు, 2025లోనే ఈ డీలింగ్ జరిగాయి. బహుశా ఒకవేళ అమెరికా చేతిలోకి వెళ్ళిపోయినా కూడా మాకు సంబంధం లేదు, వీడి భాగాలు ఇవ్వాల్సిందే అనే ఒప్పందం జరిగితేనే మనకి ఎటువంటి ఆంక్షలు లేకుండా ఈ 114 రఫేల్ యుద్ధ విమానాలు సకాలంలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. లేదంటే మాత్రం భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అమెరికా ఎప్పుడు ఎలా మారుతుందో కూడా తెలియదు కాబట్టి. అయితే దీని గురించి ఇంకా పూర్తి క్లారిటీ అయితే ఏ దేశం కూడా ఇవ్వలేదు. కాకపోతే లోయర్ గ్రూప్ మాత్రం కొనుగోలు చేసిన మాట వాస్తవం.